హాయ్ యర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో ఈ వీడియోలో మనం శ్రీ పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ గురించి కొద్దిగా చర్చించుకుందాం. ఇంతకన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి పరచడానికి మీ సహాయం మీరు చేస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, శ్రీ పోసాని కృష్ణమురళి గారిని నిన్న హైదరాబాదులో అరెస్ట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పోసాని కృష్ణమురళి గారు టీవీ ఛానల్స్లోని డిబేట్లోని ఆయన చేసిన ప్రసంగాల్ని ఎవరు చూసినా ఆయన అరెస్ట్ని ఖచ్చితంగా హర్షిస్తారు. ఎందుకంటే ఆయన వాడిన భాష అలాంటిది. ఆయన చాలా ఘోరమైన భాషలోని కేవలం అధికారం ఉందని చెప్పి ఆయన చాలా ఇష్టారీతిన ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం ప్రజల్లో ఒక మంచి మెసేజ్ని పంపించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, అధికారం ఉంది కదా అని చెప్పి మన ఇష్టారీతిని మనం మాట్లాడి, ముఖ్యంగా గత ప్రభుత్వ టైంలో చాలామంది వ్యక్తులు ఈరోజు అసలు సామాన్య ప్రజలు నోటితో పలకడానికి వీలైన భాషను ఉపయోగించి చాలా ఘోరమైన పదాలతో వ్యక్తిగతమైన విమర్శలు చేసి చాలా వరకు ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరిగింది. ఇటువంటి వారి మీద ఈరోజు ఇప్పటికైనా సరే కఠినంగా వ్యవహరించి వారిని తప్పు చేస్తే వారిని అరెస్ట్ చేయడం ఏ విధమైన నేరం కాదు. అది ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ పంపించినట్టు కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేశారు, కానీ ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు రేపు పొద్దున్న ఇలాంటి భాష ఉపయోగించి వ్యక్తిగతమైన విమర్శలు చేసి అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే నెక్స్ట్ వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళని వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు అనే భయం కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి ఒక మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఇకనైనా సరే ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తే ముందు భవిష్యత్తులో ఎవరో ఇలాంటి పనులు చేయకుండా ఒక మంచి వ్యవస్థని మనము స్టార్ట్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే వారి మీద ఒక యాక్షన్ తీసుకోవడం జరిగితే అది భవిష్యత్తులో మిగతా వారికి ఒక మంచి అనుభవంలో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇక నుంచి జాగ్రత్త పడి ఈ వ్యవస్థల్ని ఒక మంచి దారిలో నడిపించడానికి కేవలం విమర్శలు అనేది వ్యక్తులపై కాకుండా వాళ్ళు చేస్తున్న పనులపై మాత్రమే విమర్శించేటట్టుగా మన ఒక వ్యవస్థను తయారవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. దీంట్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.